పీటల మీద కూర్చుండండి. కన్యాదానం చూడండి, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, అన్నదానం అనేది పంచదానాలు. ఈ పంచదానాల మించిందే కన్యాదానం. నువ్వు ఎట్లా చేసినంత పుణ్యమడ కన్యను దానం చేస్తే శతక్రతు పుణ్యఫల ప్రాప్తిరస్తు కన్యాదానార్థం. ఒక కన్యను దానం చేస్తే నువ్వు ఎట్లా చేసినంత పుణ్యమట. అసలు దిక్పాలకుల సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, మరి వచ్చిన బంధువుల సాక్షిగా ఇక్కడ కన్యాదానం జరుగుతుంది. లొల్లి పెట్టుకోండి, ముచ్చట పెట్టుకోండి, మాట్లాడుతుంటే ఇక్కడ సెర్లు మాత్రం జాగున్నది పోతుంది అడిగి ఇక్కడ ముచ్చట పెట్టుకోండి. కోరుతానే మరి అయ్యా ఇలా పుస్తక కట్టించినాక మీ ఇష్టం తీసుకోండి. పుస్తక కట్టినాక నేను చెప్పినట్టు ఉంది. అవ్వా కన్యాదానం చేసినందుకు ఇప్పుడు మీరు బంధు రండి. నాయన నువ్వు ఆడ కూర్చో, కూర్చుని కూర్చో. ఉన్నాయి నీళ్ళు, నీళ్ళన్న వైరా పుట్టమంటే కూర్చుందిరా. దారకుండా అయింది, దారకుండా ఉన్నదల్లా నేను పోషిస్తా, కనకరం పోషిస్తా. 2 పుట్టలు కూర్చి ఆయన చిన్నగా శ్రీమన్మహావిశ్వకర్మదేవతాభ్యో నమః పరమాత్మనే ప్రతిబింబితాం. హరి ఓం ఆదిశక్తి స్వరూపాభ్యాం మన బ్రహ్మదేవతాభ్యో నమః పరాశక్తి స్వరూపాభ్యాం మయ బ్రహ్మదేవతాభ్యో నమః క్రియాశక్తి స్వరూపాభ్యాం దశ బ్రహ్మదేవతాభ్యో నమః మోక్షశక్తి స్వరూపాభ్యాం. హరి ఓం రామ శరీరానికి పిల్లలకి శ్వేత ఏం చేసాం మీ ఆ తలకాయ మీద ఏమున్నది తీసే కమలబాబు తీసేసి అక్షంతలే. హరి ఓం రామ శబీరం దేమత్ భగీరథ భరత బిందుక అంబరీష్ గడపడ తీసుకున్నాను 3 కథల హిరణ్యవా బాలే శాస్త్రాన్వితే. హరి ఓం హరి ఓం